నమస్కారం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరంటారు. నిజమే కావచ్చు. అదేవిధంగా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు. అది నిజమే కావచ్చు. ఒకానొకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కనిపించట్లేదు. రాష్ట్ర రాజకీయాల్ని ఒక చక్రం తిప్పాలని చెప్పి భావించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానులను సంపాదించుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత రాజకీయాలకు బహుదూరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. కారణం ఏంటి? ఏం ఆలోచిస్తే ఏం జరిగింది? దీనిపై ఒక ప్రత్యేక విశ్లేషణ మనకి కనపడుతుంది. దాంట్లో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలు ప్రస్తుత రాజకీయాల్లో ఎందుకు కనుమరుగైపోయారు? ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ నుంచి భవిష్యత్ లీడర్గా, ఆయనే భవిష్యత్ లీడర్గా కూడా ప్రజల్లో అనేక రకాలైనటువంటి చర్చలు కొనసాగిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా టీడీపీ క్యాడర్లో కూడా ఈయనే భవిష్యత్ నాయకుడు అంటూ కూడా ప్రచారం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కనుమరుగైపోయారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది. దానికి ఉదాహరణ కనుక మనం గమనించినట్టయితే 2019 ఎన్నికల్లో కానీ ఇప్పుడు 2024 ఎన్నికలు మరికొద్ది రోజుల్లో సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రభావం అసలు పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి కనపడుతుంది. మొన్న ఈ మధ్య ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంలో హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు ప్రత్యేకంగా కూడా కనపడటం ఆశ్చర్యం కలిగించింది. అసలు రాజకీయాల్లోనే లేడు, ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు, ఎవరికి అందుబాటులో లేరు. అదేవిధంగా ఆయన కొత్త పార్టీ పెడతారా అనే ప్రతిపాదన ఉన్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. కానీ 2-3 నెలల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఆయనే ఫ్యూచర్ సీఎం అంటూ కూడా అక్కడ ఫ్లెక్సీలు అక్కడ కనిపించడం చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి బాబాయిగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఫ్లెక్సీల విషయంలో కూడా కొంత సీరియస్ అయ్యారు. వాటిలన్నింటిని కూడా తొలగించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అనే అతను చంద్రబాబు నాయుడు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా దూరం అయిపోవటానికి కారణం ఏంటి? ఆయనకి ఏమన్నా రాజకీయంగా సంబంధించి ఏదైనా ఒక ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా తప్పుడు దారిలో ఒక రాంగ్ రూట్లో వెళ్తున్నారా, ఆయన్ని ఎవరైనా కొంచెం రాంగ్ రూట్లో గైడ్ చేస్తున్నారా అనేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే గడిచిన కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలను కనుక మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి నారా భువనేశ్వరి గారు, ఆమెకు సంబంధించి ఒక ఎమ్మెల్యే, అంటే అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలన్నీ కూడా చాలా ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి కనపడుతుంది. ఆ సందర్భంలోనే నారా లోకేష్ ఏ విధంగా పుట్టాడు, నారా లోకేష్కి సంబంధించి పుట్టుకకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి పదజాలం నారా భువనేశ్వరి గారికి ఆపాదించటం, ఇదంతా పెద్ద దుమారం లేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్గా ఉన్నటువంటి ఆయన స్పందించినటువంటి తీరు సోషల్ మీడియాలో తన ఎవరైతే ఉన్నారో తన కుటుంబ సభ్యురాలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్యగా ఉన్నటువంటి నారా భువనేశ్వరి మీద చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంలో ఆయన స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఆశ్చర్యకరంగా కల్పించింది. ఏంటంటే
భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలని ఎవరిని అనకూడదు, రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీలని ఎవరిని కూడా అగౌరవపరచకూడదు, ఆ యాంగిల్లోనే ఈమెను కూడా అగౌరవపరచకూడదు అన్నట్టు మాట్లాడారు తప్ప తన సొంత కుటుంబ సభ్యురాలిగా ఉన్నటువంటి ఆమె మీద చేసినటువంటి వ్యాఖ్యలను కానీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని కానీ ఖండించలేదు. ఆయన వెనకాల ఉండి ఎవరు చేయించారో వాళ్ళనే ఖండించలేదు. కానీ తూతూ మంత్రంగా అయితే నామకే వాస్తే స్పందించారు అనేది అయితే కనపడుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడం, సిఐడి అధికారులు. దీనికి సంబంధించినటువంటి పరిణామ క్రమంలో చంద్రబాబు నాయుడిని దాదాపు రాజమండ్రి సెంట్రల్ జైలు 53 రోజులు శిక్ష అనుభవించటం, ఇవన్నీ కూడా అందరూ చూసాం జరిగినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ విదేశాల్లో కూడా చాలామంది అభిమానులు కావచ్చు, వారందరూ ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు కావచ్చు, వారందరూ కూడా పార్టీలకి అతీతంగా ఒక నాయకుడిగాన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో సహజంగానే కూడా సానుభూతి ప్రకటించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, దాదాపు రాష్ట్ర రాజకీయాల్లోనే దేశ రాజకీయాల్లో చాలా సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సందర్భంలో అందరూ కూడా మూకుమ్మడిగా కూడా స్పందించారు, సానుభూతి తెలియజేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అనే నాయకుడు లేకపోతే వ్యక్తి లేదా అగ్ర హీరో ఈయనెక్కడా కూడా స్పందించినటువంటి తీరు లేదు. ఆయన తన సొంత కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు పైన ఆయన ఎక్కడా స్పందించలేదు. ఆయన ఏ విధంగానూ కూడా రియాక్ట్ అవ్వలేదు, ఒక సానుభూతి కూడా ప్రకటించలేదు. దీంతోనే ఎన్టీఆర్ ఫ్యామిలీలో అంటే నందమూరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ కావచ్చు, నారా వారి కుటుంబం కావచ్చు, వీరందరి కుటుంబ సభ్యులందరిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అందరూ కూడా స్పందించారు, అందరూ కూడా మాట్లాడారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒక ప్రత్యేక ప్రణాళిక ఏదో మనసులో పెట్టుకుని దాంట్లో భాగంగానే ఆయన స్పందించలేదు అనే ఒక నాడుండి ప్రచారంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులు కూడా మనకి ఇక్కడ కొంతమంది ఉన్నారు. గుడివాడలో ఒక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఇంకో నాయకుడు కావచ్చు గన్నవరం నుంచి, వీళ్ళందరూ కూడా మేము చంద్రబాబు నాయుడికి మద్దతుదారులమే గతంలో కొద్ది కాలం అయినప్పటికీ కూడా హరికృష్ణ అభిమానులము, మాకు ప్రత్యేకత ఉంది, జూనియర్ ఎన్టీఆర్కి కూడా అవమానం జరుగుతుంది, జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేశారు అనేటటువంటి కామెంట్లు కూడా చంద్రబాబు నాయుడు వేదికగా చంద్రబాబు నాయుడిని కౌంటర్ చేస్తూ వీళ్ళు కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు యొక్క కొడుకు ఉన్నటువంటి నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పైకి తీసుకురావడానికి, ఆయనకి వారసత్వం ఇచ్చే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేశారు అంటూ కూడా కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ అనునయులు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ వాళ్ళు ఒక విషయం అయితే చెప్తున్నారు. అంటే మొన్నటి వరకు, అది ఇప్పుడైతే లేదు దాదాపు. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గతంలో హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు, ఆ పార్టీని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తెలుగు మీదకి తీసుకొస్తారు, చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉండిపోతారు, కాబట్టి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి తెరంగాటం చేస్తాడు అంటూ కూడా కొన్ని ప్రచారాలు జరిగినాయి. అవి కార్యరూపం అయితే దలచలేదు, కానీ కాకపోతే ఇవేదో జరిగినాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా ఉన్నాడు, ఆయన యొక్క ఏదో ఒక రాజకీయ వ్యూహంతో ప్లాన్ ప్రకారమే ఆయన సైలెంట్గా ఉన్నాడు అంటూ కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా అభిమానులు కానీ చెప్తున్నటువంటి వర్షన్. దీంట్లో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ గడిచిన కొంతకాలంగా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఏదో షూటింగ్లో ఉన్నాడు, ఏదో అదైంది ఇదైంది కాబట్టి స్పందించలేదు, రాజకీయాలు అది ఇది ఎందుకు అన్నట్టు చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో చాలా రోజులైపోయింది, చాలా పరిణామాలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా వారికి నైతిక మద్దతు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది చంద్రబాబు నాయుడికి. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎంలు కావచ్చు, అదర్స్ కావచ్చు, జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చారు, తర్వాత పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు, అది ఒక వేరే పార్ట్. అయితే
తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో అయితే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్వయంగా జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిసి నేను భవిష్యత్తులో టీడీపీకి మద్దతు ఇస్తున్నాను, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తుంది అని కూడా బహిరంగంగా అనౌన్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే అక్కడ ఒక యాక్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఉన్న ఇమేజ్ చాలా ప్లస్ అయ్యింది అనేది అయితే ఒకటి వర్షన్. అయితే ఒకవేళ టీడీపీ కనుక పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ సినీ గ్లామర్గా ఉన్నారు. గతంలో మన 2014 ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ చూసిన సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక సినీ గ్లామర్గా టీడీపీకి యాడ్ అయిన పరిస్థితి కనపడుతుంది. టీడీపీ కార్యకర్తలు కానీ తమ్ముళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఆయనే మన ఫ్యూచర్ నాయకుడు అంటూ కూడా వాళ్ళు ఆరాధించినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి దానికి చంద్రబాబు నాయుడుకి జరిగినటువంటి పరిణామాలను ఖండిస్తూ, తీవ్రంగా ఖండిస్తూ మద్దతు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. సో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ యొక్క రావాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఫుల్ గ్లామర్ కూడా యాడ్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీకి జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మద్దతుగా కూటమిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఆవశ్యం అక్కడ గ్యాప్ అనేది లేకుండా పోయింది. రాజకీయంగా ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లేకుండా అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులతో కూడా టచ్లో ఉన్నారు అనేదైతే జరుగుతున్నటువంటి ప్రచారం. అందులో వాస్తవం కూడా లేకపోలేదు. అమిత్ షా, జాతీయ నాయకుడికి ఉన్నటువంటి బీజేపీ అమిత్ షా కూడా హైదరాబాద్లో ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి కలవటం, మాట్లాడటం, చర్చలు జరపటం, కొన్ని భవిష్యత్ ప్లాన్స్ కూడా చర్చించడం వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరూ చూసినవే. తర్వాత పరిణామాల్లో ఆయనకి కొన్ని జాతీయ అవార్డులు రావటం సినిమాకి సంబంధించి తర్వాత జరిగినవన్నీ కూడా కొన్ని వేరువేరుగా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కనుక మనం గమనించినట్టయితే రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ని తప్పించి జూనియర్ ఎన్టీఆర్కి ప్రయారిటీ ఇస్తారంటూ కూడా జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు పోయినాయి. ప్రస్తుతం యువగళం యాత్రతో నారా లోకేష్ ఒక కొంతవరకు పరిపూర్ణత చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఆవిర్భవించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అనే ప్రస్తావన దాదాపు ఆల్మోస్ట్ టీడీపీలో క్లోజ్ అయిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే బాబాయిగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన స్పందించినటువంటి తీరు ఏ విధంగా ఉందో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించింది అది అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ప్రత్యేకమైనటువంటి ఎజెండా పెట్టుకుని ఇవి కుటుంబానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన స్పందించలేదు. అదేవిధంగా ఆయనకి ఏదైనా అవసరం అయితే కుటుంబం సపరేట్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అనే అతను వ్యక్తి సపరేటు, కుటుంబం ఒక పక్క అంటూ కూడా కొన్ని రకాలటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కనుక మనం గతంలో ఒక రాజకీయాల్లో ఒక ధృవతారగా ఎలిగినటువంటి ఒక స్థాయిలో వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత రాజకీయాల్లో కనుమరుగైపోయారు. ఆయనే కనుమరుగైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సెల్ఫ్ గోల్ జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఏదో ఫ్యూచర్ ప్లాన్ని ఆలోచించి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అనేటటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడికి ఇబ్బంది జరిగిన సందర్భంలో గనక ఆయన బయటకు వచ్చి స్పందించి మళ్ళీ కుటుంబ సభ్యులతో కలిసిపోయినట్టయితే ఆయన్ని కూడా ఖచ్చితంగా కుటుంబ సభ్యుడిగా అని చెప్పి ఆ కుటుంబం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అభిమానులు కానీ వారందరూ భావించే పరిస్థితి ఉండేది. కానీ ఈయన ప్రత్యేకమైనటువంటి రాజకీయ ఎజెండాతో ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడికి కూడా దూరంగా ఉన్న సందర్భాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో కూటమి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఆపోజిట్గా ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి ప్రస్తావన ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఏ పక్కన కూడా లేదు. ఇటు కూటమి వైపు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. అదేవిధంగా ఒకవేళ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ నుంచి ఏమైనా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కానీ ప్రస్తుతానికి ఆయన ప్రస్తావన అనేది సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.
ఆయన రాజకీయాల్లో ఒక్కొక్క మాట కూడా ఒక సందర్భంలో కూడా మాట్లాడిన అవకాశాలు నేడైతే కనపడటం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అనేది ఏదైనా ఉంటుందా, అసలు టీడీపీలో ఉంటుందా ఉండదా, లేదా ఆయన ఏమన్నా సొంత ప్లాట్ఫామ్ పెట్టుకుని ఒకవేళ భవిష్యత్ రాజకీయాల్లో బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏది ఏమైనా కూడా మరోసారి మనం మాట్లాడుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఒక వర్షన్. రెండో వర్షన్ కనుక మనం గమనించినట్టయితే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఓన్లీ ఆత్మహత్యలే అని ఒక నానుడి ఉంది. ఆ నానుడికి 100% కన్ఫామ్ చేసే విధంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం ప్రస్తుతం కనపడుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఏం జరుగుతుంది అనేది అయితే మనం ఊహించలేం. కానీ రానున్న రోజుల్లో కూటమి కనుక జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలతో కూడినటువంటి కూటమి కనుక అధికారంలోకి వస్తే ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క రాజకీయానికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నమస్తే.